ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ఈ శుక్రవారం దినమున దేవుని వాక్యం వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృప చూపించి మనల్ని ఈ కొత్త సంవత్సరములో ఈ మొదటి నెల చివరికి తీసుకొస్తున్నాడు. దేవుడు మన పట్ల ఎంత కృపగా కలిగి ఉన్నాడు, మన పట్ల దయ కలిగి ఉన్నాడు. చూస్తున్నారా? అంత మాత్రమే కాదు, గమనించినట్లయితే ఈ సంవత్సరంలో అప్పుడే ఒక నెల అయిపోయింది. ఇంకా 11 నెలలే ఉన్నాయి మన ఎదుట. ఎంత త్వరగా సమయం గతిస్తుందో గమనిస్తున్నారా? దేవుని కోసం మనం చేయాల్సినవి అనేకమైనవి ఉన్నాయి. దేవుని కోసం మనం సాధించాల్సిన వాటివి మనం సాధిస్తున్నామా అని మనం పరీక్షించి పరిశోధించుకోవాలి. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడి అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి దేవుని మహాకృప బట్టి ఈ కార్యక్రమము 2021లో 2021లో మే నెలలో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం రోజు ఇస్తానికి దేవుడు రోజు చూపిస్తున్నాడు. మరి ఇంతవరకు కొనసాగిస్తాను దేవుడు సహాయం చేస్తున్నాడు. మీరు రండి, కుటుంబముగా రండి, దేవుని వాక్యమును బైబిల్ను పట్టుకొని మాతో పాటు మీరు చదవండి. ఈ కార్యక్రమంలో మీరు పాలు పొందండి. దేవుడు మనకి సమాధానాన్ని గెలుస్తాడు. మరి ఈ కార్యక్రమంకి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిధిలోకి వస్తున్నామయ్యా. నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ సులువ చోట మరుగుపరచు. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ రోజు నుంచి యాకోబు గ్రంథం, బైబిల్లో ఉన్న మన యాకోబు గ్రంథము నుంచి మనం ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో మరి గతంలో నేను క్రిస్మస్కి ముందు హెబ్రీయుల పత్రిక వరకు మనం ధ్యానించాం. కానీ ఈరోజు మరలా యాకోబు గ్రంథం ధ్యానించాలి అని ప్రేరేపణ దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఒక సీరియస్గా బైబిల్ని చివరి పుస్తకాలు మనం ధ్యానించబోతున్నాం. మీరందరూ రండి, దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు మీరు పొందుకోండి. మరి ఈరోజు మీరు బైబిల్ ఉన్నవారు యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనములు చదువుదాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశమందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. ఇక్కడ మనం చూస్తామంటే యాకోబు అనే పేరు బైబిల్లో 7 సార్లు లేకపోతే 7 వ్యత్యాసమైన వ్యక్తులు కలిగి ఉంటాం మనం చూస్తున్నాం. మరి ఈ యాకోబు ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి యాకోబ్, జేమ్స్ ద జస్ట్ అనే ఆ వ్యక్తి మనం చూస్తున్నాం మత్తయి 13:55లో. అలాగే యూదా బ్రదర్ ఆఫ్ జూడ్, యూదా మొదటి పత్రికలో మనం చూస్తున్నాం. దాని తర్వాత యెరూషలేం సంఘం నడిపించిన యాకోబు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అపోస్తలుల గ్రంథం 15:13లో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యోహాను సహోదరుని యాకోబు ఉన్నాడు. ఆయన మత్తయి 10:10లో జబెదయి కుమారులు 10:2, మార్కు 15:40, అపోస్తలులు 12:2 మనం చూస్తున్నాం. ఇంకొక యాకోబు మనం చూస్తున్నాం, ఈయన మత్తయి 10లో చూస్తున్నాం. ఈయన యేసుప్రభు 12 శిష్యుని పిలువబడతాం చూడగలుగుతున్నాం. ఇంకొక యాకోబు ఉన్నాడు. ఈయన ఇంకొక శిష్యుడు యూదా తండ్రి, ఆయన పేరు కూడా యాకోబే. లూకా 6వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనం ఈ పత్రిక రాసిన యాకోబు మనం చూసినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం ఈయన్ని. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 7:5లో యేసు ప్రభు మాటల్ని వారు విసర్జిస్తూ మనం చూడగలుగుతున్నాం. యాకోబు ఎవరో కాదు, యేసు ప్రభు సహోదరుడు, సొంత సహోదరుడు అని చెప్పచ్చు. ఎందుకంటే యేసు ప్రభు కన్య గర్భాన మరియ గర్భం జన్మించాడు. దాని తర్వాత మరలా వారు యేసు ప్రభు జన్మించాక యోసేపు మరియ వారు కలిసినప్పుడు పుట్టిన ఇతర సంతానం మనం బైబిల్లో వారిని చూడగలుగుతున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యాకోబు, యోసేపు మరియ వారికి పుట్టిన సంతానము వలన కలిగిన లేకపోతే వారికి కలిగిన కుమారుడు యాకోబు అని చూడవచ్చు. కానీ ఈ యాకోబు తను తాను యేసుప్రభు సొంత సహోదరుడు లేకపోతే హాఫ్ బ్రదర్ అని తను చెప్పుకుంటలేదు. కానీ తను ఒక వాక్యం మనం 1వ అధ్యాయం చూసినట్లయితే, నేను దేవుని సేవకుడు,
చూడండి, ఆ మాట చూడండి. యాకోబు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదువుదాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల ఇక్కడ చూసినట్లయితే నేను దేవుని యొక్కయు యేసు ప్రభు దాసుడు అనే మాటను వాడుతున్నాడు. దాసుడు అంటే బానిస. యాక్చువల్ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏ బాండెడ్ సర్వెంట్ అంటే తను బానిస, యజమానుడు సొత్తు. తను యేసుప్రభు పుట్టిన గర్భములో పుట్టినప్పటికీ తను ప్రభువుని యేసుని ప్రభువుగా లేకపోతే దేవుడిగా అంగీకరిస్తాం. ఆయన దాసుని తాను పిలుచుకుంటాం అనేది మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, ఇక్కడ చూసినట్లయితే 12 గోత్రములు. చదవండి, ఆ మాట చదవండి. మీరు ఎక్కడ ఆపారు అక్కడి నుంచి చదవండి. 12 గోత్రముల వారికి శుభమని చెప్పి 12 గోత్రములు అంటే ఈ 12 గోత్రములు ఎవరు? వీరు ఇశ్రాయేలు సంతానం, వీరు యూదులు. అంటే యూదులకి తను తెలియపరిచే ఒక ఉత్తరం అనేది మనం గమనిస్తున్నాం. శుభము అనే మాట, గ్రీటింగ్స్ అనేది గ్రీకులో వాళ్ళు పలకరించే మాట. మనము పౌలుని చూస్తున్నాం. పౌలు చూసినట్లయితే శుభం అనే సమాధానము, కనికరము మీకు కలుగును గాక అంటే షాలోమ్. యూదులు మాట్లాడే విధము, యూదులు పలకరించే విధం వాడతారు, గ్రీకు పలకరించే విధం వాడతారు. కానీ యాకోబుని మనం చూసినట్లయితే ఈ యాకోబు గ్రీకు వారు పలకరిస్తున్నాడు, యూదులు పలకరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే తనలో ఒక మార్పు జరిగింది అనేది మనం గమనించాలి. మనం గలితీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ యాకోబు ఆ దినమున వారు అన్ని జనులతో కలిసి భోజనం చేయలేదు. ఈవెన్ పేతురు గారు కూడా యెరూషలేముల నుంచి విశ్వాసులు వచ్చినప్పుడు వారితో కలిసి వారు ప్రత్యేకంగా భోజనం చేశారు. అన్ని జనులు వారిని వదిలిపెట్టి వారు రక్షించబడినప్పటికీ, వారు మార్మన్స్ పొందినప్పటికీ మేము యూదులమి, మీరు అన్యజనులు అనే వ్యత్యాసంని యాకోబు మన ఇంకా పేతురు దానికి సహకరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, పౌలు ఆ విషయాన్ని ఖండించి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే తను ఆ విషయంలో తను పశ్చాత్తపడినట్టు, కన్నీరు కాల్చినట్లు, ఆ విషయంలో దేవుని కృపను పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ చూసినట్లయితే శుభము అనే మాటని అది గ్రీకు వారు విధము, గ్రీకులు అంటే అన్ని జనులైన విధములో తను రాస్తున్నట్లు పలకరిస్తున్నట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈ ఉత్తరం ఎంతో చాలా విలువైన ఉత్తరం, చాలా శ్రేష్టమైన ఉత్తరం. యాకోబు పత్రికలో మనం చాలా కొన్ని అధ్యాయాలు మాత్రం ఉన్నప్పటికీ ఎంతో లోతైన, ఎంతో మర్మముతో కూడిన ఉత్తరం. యాకోబు చరిత్ర ద్వారా చెప్పేది ఏంటంటే, యాకోబు ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ప్రార్థించి తన కాళ్ళు ఒంటి కాలు వల్లే అయిపోయినాయి. అంటే అలా పెగసపడిపోయి, అంటే పేడని ఎండబెట్టినప్పుడు ఏమైంది గట్టిగా అయిపోతుంది. అలాగా తన పాదములు, తన మోకాలు అంత గట్టిగా అయిపోయినాయి అంట. అంత మాత్రమే కాదు, తను దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని శక్తిని, ఒక ప్రత్యేకమైన కృపను, యాకోబు గ్రంథం చదివిన వారికి మీరు మిగిలిన పుస్తకాలు యాకోబు గ్రంథములు చూస్తే, యాకోబు గ్రంథము సామాన్యమైన వారు లేకపోతే కొత్తగా రక్షించబడిన వారు అది చాలా వరకు అర్థం కూడా కాదు. కానీ ఆత్మీయంగా యేసుతో నడిచేవారికి ఆ విలువైన అమూలమైన మాటలు గ్రహించుకుంటానికి అది ఎంతో ఒక మెచ్యూర్. ఏమంటే ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. దేనికోసం నమ్ముకుంటున్నారు? శ్రమలన్నీ పోవాలి, బాధలు పోవాలి. కానీ శ్రమలు, బాధలు అనేవి అది మనకి ముఖ్యమైనవి అనే భావంని తీసుకొచ్చింది యాకోబు. ఒక శ్రమలు లేకుండా, హింసలు లేకుండా ఒక మెచ్యూర్ క్రిస్టియానిటీ అంటారు. ఏమంటే ఆ విషయాలు అనేకమైనవి తను ఆ పత్రికలో రాస్తాం మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, యాకోబుని చంపినప్పుడు వారు మందిరము పైకి తీసుకువెళ్ళి వారు అక్కడిని తోసేసినప్పుడు ఆయన పడి రక్తము కారుతున్నప్పుడు, ఆ రక్తం కారే సమయంలో ఇంకా నువ్వు చావలేదని చెప్పి యాకోబుని వారు కొట్టి చంపేశారు. చంపే సమయంలో యాకోబు ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి వీరిని క్షమించిన ఆయన, ఇలా వీరు నన్ను చంపుతున్నారు, వీరిని క్షమించి ప్రభా అని ప్రేమపూర్వకముగా లేదా ప్రేమతో క్రీస్తులాగా ఆ సిలువలో ఎలాగ ప్రభు తనను దూషించే వారిని, అపహసించిన వారి కోసం ప్రార్థన చేశారో, యాకోబు కూడా అలాగే ప్రార్థించిన సంగతిని మనం చరిత్రలో చూస్తున్నాం. నిజంగా ఒక గొప్ప దేవుని సేవకుడు.
ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా యాకోబు రాసిన రెండో వచనం నుంచి మీరు 13వ వచనం లేకపోతే 12వ వచనం, 2వ వచనం 12వ వచనం, ఈ పదజాయాలు ఒక చాలా గొప్ప అర్థము, గొప్ప ఒక మీనింగ్ ఇస్తుంది. అదేంటంటే పోరాటాలు. 13 నుంచి మీరు చూసినట్లయితే 18 వరకు శోధనల గురించి తను బోధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ భాగం ఈరోజు మనము ధ్యానిద్దాము. మొదటి అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. మీ బైబిల్ కూడా మీరు తెరిచి మాతో పాటు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానాదం. చాలు మీకు విశ్వాసమునికి పుట్టించే పరీక్ష. చూడండి, ఈరోజు మన క్రైస్తవ జీవితము పరీక్షతో కూడింది. ప్రతి ఒక్కడు యేసు ప్రభువు నా దేవుడు అని చెప్పిన మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళారు. ప్రతి ఒక్కడు ఏమని ఈరోజు క్రైస్తత్వం చాలా సులువు చేసేసారు. యేసు ప్రభువు నా సొంత రక్షకుని అంగీకరిస్తున్నాను, నా పాపాలను క్షమించుకో, ఆమేన్ హల్లెలూయా, మీ పేర్లన్నీ జీవగ్రంథం రాసేశారు. నా నోటితో ఒప్పేసుకున్నాను, నా చేతులు చప్పట్లు కొట్టేశాను, కాబట్టి నేను ఎట్లా ఉన్నా, దాని తర్వాత నేను ఎలా జీవించినా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనే భావము ఈరోజు చాలామంది హృదయంలో ఉండటం మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. పరీక్ష. దేని పరీక్ష? ఈరోజు మన పిల్లలకి పరీక్షలు ఉంటాయి కదండి. మనం అందరు పరీక్షలు రాస్తే వచ్చాం కదండి. ప్రతి క్లాసు పరీక్షలో ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాం, నీకేంరా బాబు, నువ్వు 10వ తరగతిగా చదువుకుంటున్నావు, నేను డిగ్రీ చదువుతున్నాను కదా, నీకేమరా 10వ తరగతి అంటాడు, నీకేమరా 5వ తరగతిగా చదువుతున్నావు, 5వ తరగతి వాడిని ఎల్కేజీ అని చూశాను, నీకేమి ఏబిసిడియే కదా అండి. కానీ మనం గమనించినట్లయితే ఆ వ్యక్తులకి వారు చదువుకునే చదువులో పరీక్ష అనేది శోధనగా ఉంటాం మనం చూస్తున్నాం. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఏమండి కొంచెం ఆ పరీక్ష అంటే ఆనందించేవారు ఉంటారు, కానీ పరీక్షలంటే భయపడేవారు 99% మనం చూస్తున్నాం. పరీక్ష మనము ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు మనం గ్రహించుకున్నాం, ఎంతవరకు దానిని మనము జీర్ణించుకున్నాం అనేది పరీక్షిస్తుంటాం. అలాగే దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గము. విశ్వాస జీవితంలో మనం నడుస్తున్నప్పుడు, క్రీస్తుతో పాటు ఈ లోక యాత్రలో మనం నడుస్తున్నప్పుడు అనేక సార్లు ప్రభువు మనల్ని పరీక్షిస్తుంటాడు. ఈ పరీక్ష పేరేంటి? విశ్వాసం అనే పరీక్ష. ఏమంటే నీ విశ్వాసాన్ని పరీక్షించాలని ఆశిస్తుంటారు. విశ్వాసము అంటే లేని దానిని, చూడని దాన్ని మనకి పొందుకున్నామని విశ్వసిస్తాం. పరీక్ష ఏమైనా క్షమించాను, అది విశ్వాసం. అది మన హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తున్నాం, 11వ అధ్యాయం మనం చూస్తున్నాం, ఇంకా హెబ్రీయుల రాసిన పత్రికలో అనేక అధ్యాయాలు దాంట్లో చూస్తున్నాం, రోమీయుల గ్రంథం మనం చూస్తున్నాం. లేనిది దేవుడు ఇస్తాడు అని విశ్వసిస్తాం. అది చాలా కష్టం. ఈరోజు మనం ఏది చూస్తున్నామో మన కళ్ళారా, మనం ఏది గ్రహించుకుంటున్నామో దానిని విశ్వసిస్తున్నాము, కానీ చూడని దాన్ని మనం విశ్వసించలేకపోతున్నాం కదండి. కానీ దేవుని వాక్యము వాగ్దానాలతో కూడింది. అబ్రహాముతో ప్రభు అన్నాడు, నీ సంతతి ఇసుకరేణి వల్లే ఉండును. కానీ అబ్రహాము చూచింది ఎవరిని? ఇసాకును మాత్రమే కదా. కానీ తను విశ్వాసముగా తండ్రి కాబట్టి దేవుడు నిశ్చయముగా ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు అనే దేవుని యందు విశ్వాసం ఉంచాను అనే సంగతి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ విశ్వాసం అనే పరీక్ష మన జీవితంలో దేవుడు అనుమతిస్తుంటాడండి. చాలాసార్లు మన చేతుల్లో డబ్బులు ఉండవు, మన అద్దె కట్టాలి, పిల్లలకి ఫీజు కట్టాలి, ఇంట్లో సామాన్లు కొనుక్కోవాలి. ఏమండి ఈవెన్ చాలామంది ఈరోజు మనం బేసిక్ థింగ్స్ అంటారు కదండి, ధరలు ఎక్కిపోతున్నప్పుడు ఈరోజు డబ్బులకి విలువ లేకుండా పోతుంది. ఒక 100 రూపాయలు కొట్టుకు తీసుకువెళ్తే కాయగూరలు కొనుక్కుందామంటే బెండకాయలే 60 రూపాయలు అంటే కిలో. ఏమవుతుంది? ఇంకేం తింటారు? పప్పు ఎక్కడ తింటారు? నూనె ఎక్కడ కొనుక్కుంటారు? ఇంకా పొయ్యి ఎక్కడ వెలిగించుకుంటారు? విశ్వాస పరీక్ష. ఈ సమయంలో చాలామంది ఏం చేస్తారు? కొంతమంది ఆందోళన పడతారు, కొంతమంది ఎలాగ అప్పు చేశానా, దీన్ని నేను మేనేజ్ చేయాలి, ఈ పరిస్థితిని ఈ కరువుని నేను తీరాలి, నా బిడ్డలకి మంచి ఆహారం పెట్టాలి అని కొంతమంది ఆశిస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు? ఇది దేవుడు నాకు ఇచ్చిన విశ్వాస పరీక్ష. అక్కడ చూసినట్లయితే 5 రొట్టెలు 2 చేపలు ప్రభు తెలుసు ప్రభు ఏం చేస్తారని. అయినప్పటికీ వారిని శోధిస్తాం, వారి విశ్వాసమని శోధిస్తాం కోసం ప్రభు అడిగానని మన వాక్యంలో చూస్తుంటాం.
ఏమండి ఈరోజు మనం వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ పరీక్ష, విశ్వాసమైన పరీక్ష వచ్చినప్పుడు మనం ఏమైపోతున్నామంటే ఆందోళన పడిపోతున్నాం, కలవర పడిపోతున్నాం. అరే నా చేతిలో డబ్బులు లేవు, ఎలాగా? అయ్యో రేపు ఎగ్జామ్ ఎలాగా, రేపు ఇంటర్వ్యూ ఎలాగా, నా భవిష్యత్తులో ఏం చేయాలి, అయ్యో అర్థం కావట్లేదు నాకు, నేను ఎలాగ వెళ్ళాలి? ఏమండి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూమి పునాది వేయక ముందు ఆయన మన గురించి తలంచాడని. ఆయన మన గురించి ఉన్నతమైన తలంపులు, హానికరమైన తలంపులు కావు కానీ ఉన్నతమైన తలంపులు అని మన వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక వాగ్దానాలు చూస్తున్నాం. ఏమండి ఆకాశం ఎంత ఎత్తుందో, సముద్రం ఎంత వెడల్పుందో, నాకు నీ పట్ల ఉద్దేశములు అలాంటి అనేక వాగ్దానాలు మనం కలిగినప్పటికీ ఆ విశ్వాసమైన పరీక్షలు వచ్చినప్పుడు ఏమైపోతున్నామంటే ఆందోళన పడిపోతున్నాం, కంగారు పడిపోతున్నాం. ఎలాగా, ఏం చేయాలి, ఎలాగ నేను వెళ్ళాలి? అయోమయ స్థితిని చాలామంది ఆ పరిస్థితుల్లో వాళ్ళు దిగులుతో, దుఃఖముతో, కన్నీరు కారుస్తూ ఏంటి ప్రభా అని వారు రోధిస్తుంటారు. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్యము, ఈ భక్తి, విశ్వాసము, మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తాము ఎన్ని ఎందుకు? ఆ శోధన సమయములో మనం కృంగకుండా, ఆ శోధన సమయములో మనం స్తుతించేవారుగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎన్ని శూర కార్యాలు చేశారు. వారు కల్లారా, ఏమండి వారు కల్లారా చూచారు 10 శూర కార్యాలు. ఐగుప్తు వారు బాధపడుతున్నారు, వీరు బాధపడతారు. ఐగుప్తు వారి ఇంట్లో మరణములు, ఇశ్రాయేలీయుల ఇంట్లో మరణము లేదు. దేవుడు ఎంత గొప్పవాడని వారు రుచి చూస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎర్ర సముద్రం ముందు వారు సనిగారు, విసుక్కున్నారు, మోషే మీద అలిగారు, దేవుడి మీద అలిగారు. అక్కడ మోషే మళ్ళీ కోపంలో దేవుడి మీద అలిగినట్టు మనం చూస్తున్నాం. లేకపోతే ఏం చేయమంటావు అయ్యా అన్నట్టు చూస్తున్నాం. విశ్వాస పరీక్ష మన జీవితంలో, ఆ పరీక్ష సమయంలో మనం ఏం చేయాలి తెలుసా అండి? మనం దేవుని స్తుతించాలి. మళ్ళీ ఎర్ర సముద్రం దాటిపోయిన వెంటనే మిరియాం పాట పాడారు, కంజరెత్తుకున్నారు, డ్రమ్ము కొట్టారు, హల్లెలూయా స్తుతి మహిమ అని చప్పట్లు కొట్టారు. జరిగిపోయాక, దాటిపోయాక కాదు దేవుని స్తుతించేది, జరగకముందే దేవుని స్తుతించాలి. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మనం నడుస్తున్నప్పుడు ప్రభుతో పాటు ఎన్నెన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. మనం భయపడ అవసరం లేదు, మనం ఆందోళనలు పడ అవసరం. ఎందుకంటే మన ప్రభువు మన తోడుండేవాడు. దేవుడు నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యముతో నీ హృదయం మిళితమైనప్పుడు నువ్వు శోధనని జయించువాడుగా ఉంటావు. అంతేగాని కృంగుదలకి, ఏమంటే అపవాదికి, లేకపోతే తప్పైన మార్గములకి, లేకపోతే సాతాను క్రియలకి నువ్వు అంకితం చేసుకోవు. ఇక్కడ చూడండి, ఏ మాట చూస్తున్నాం అంత మాత్రమే కాదు, విశ్వాస పరీక్ష ఏం ఇస్తుందంట? చదవండి ఒకసారి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానానందం ఎన్నించుకొని మీరు సంపూర్ణను అనుకూలంగా. మీరు ఎక్కడ ఆపారు అక్కడ చదవండి, 3వ వచనం చదవండి. కంగారు పడద్దు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన. ఓర్పు, ఆగండి, ఓర్పు. ఈరోజు ఓర్పు లేదు చదివే సహోదరికి కూడా. ఓర్పు కావాలండి. ఇది చాలా ఒక వర్చ్యూ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడిచ్చే ఫలముల్లో ఒక ఉన్నతమైన ఫలం. ఓర్పు లేదు ఈరోజు భార్యాభర్తలకి. పెళ్లి చేసుకుని 2వ రోజే పడవేసుకుంటారు. ఏమండి పిల్లడు పుట్టాడండి, పుట్టిన వెంటనే 6 అడుగులు ఇప్పాలంటే అయిపోతాడా? విత్తనం వేశారు, విత్తనం వేసిన వెంటనే ఫలాలు వచ్చారని ఆశిస్తారు. ఓర్పు లేదు ఈరోజు మనుషులకి. వెంటనే అయిపోవాలి, అన్ని త్వరగా అయిపోవాలి. ఈ ఓర్పు అనేది విశ్వాసముతో, అబ్రహాం చూడండి 25 సంవత్సరములు దేవుని ఎదుట చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు సనగలేదు, గనగలేదు. ఎప్పుడు ప్రభు ఇంకెప్పుడు ప్రభా అని ఏమన్నా కొంతమంది చూడండి అడిగిందే అడుగుతుంటారు దేవుని. ప్రభా ఇల్లు ప్రభా అని 25 సంవత్సరాలు ప్రార్థన చేశానండి అన్నారు ఒకరు. 25 సంవత్సరాలు ప్రార్థన చేశాక రిబ్బన్ కటింగ్ చేశామని. ఎందుకు? ఒకసారి అడిగితే దేవుడు ఆయన సమయం ఇస్తాడు కదా. దేవుడు నేను చోటువాడా, నువ్వు 10 సార్లు అడిగినా మాత్రం త్వరగా ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? చూడండి, నువ్వు శ్వాసంతో ఒక్కసారి అడిగితే చాలు. ఓర్చుకో, ఓర్పు ఉండాలి. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టాలి. కంగారుపడి చూడండి, కంగారుపడి ఏం చేసాడు అబ్రహాము? ఇస్మాయిల్కి అన్నాడు. ఇప్పటికీ తలకపోతే, ఇప్పటికీ దేవుని బిడ్డలకి సమస్య. కంగారుపడి సంపాదించుకోరు, కంగారుపడి కార్లు కొనుక్కుంటారు, కంగారుపడి ఇల్లు కట్టుకుంటారు, కంగారుపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కంగారుపడి ఏమంటే ఉద్యోగాలకి వెళ్తుంటారు. కంగారుపడొద్దండి. దేవుని సంపూర్ణమైన చిత్తం తెలుసుకో. పక్కవాడు కొనేసుకున్నాడు, ఎదుటివాడు ఎదిగిపోయాడు, నేనే అని ఎక్కడుంది? రూల్ ఎక్కడుంది? ఏమండి పక్కవాడికి నీకు ఏమైనా పోలికలు ఉన్నాయా? పక్కవాడు నువ్వు ఒకటేనా? ఏమండి ఇంతమంది మనుషులు ఉన్నప్పటికీ మన చేతిలో ఉన్న ఫింగర్ ప్రింట్స్
చేతరేఖలు వ్యత్యాసంగా ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉన్నాయి. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ప్రత్యేకతని దూరంగా చేశాడు. ప్రత్యేకంగా మనం చేసినప్పుడు దేవుడు మనము దేవుని దృష్టిలో దేవుని సమయంలో మన కార్యం జరుగుతుందని మనం ఆలోచించి పక్కడితో ఈరోజు అదే ప్రాబ్లం. పక్కడితో పోల్చుకునేది నాకు జరగలేని నిరాశ ఉంది. ఈ విశ్వాస శోధనలో ఏం కలగాలి, నీకు ఏం కలుగుతుంది, ఏం రావాలి, అవుట్పుట్ ఏంటి? సహనం. దావీదు ఒక గొప్ప ఎగ్జాంపుల్. దావీదు ఎంతగా సహించాడు, ఎంతగా దేవుని చేతిలో సిద్ధపడ్డాడు. యోసేపు ఇంకొక గొప్ప ఎగ్జాంపుల్. యోసేపు అసలు ఎక్కడ ప్రభు ఒక దర్శనం చూపించాడు అంతే ఆయనకి. కానీ ఆ దర్శనము నెరవేర్తానికి 13 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ తను విశ్వసించాడు. అందులోకి పోతీఫరు భార్య తను శోధించినప్పటికీ, మళ్ళీ తన మీద నిందేసి మళ్ళీ తన చెరలో పెట్టినప్పటికీ అసలు ఎక్కడ దేవుని దూషించలేదు, ఎక్కడ దేవుని బాధ పెట్టలేదు. దేవుని యందు నా ప్రభువు నాకు చూపించిన దర్శనం, ప్రభువు నాకు చూపించిన కళ అది నిజము, అది నెరవేరుతుంది అని విశ్వసించాడు. ఆ విశ్వాసము పొందడానికి, ఆ విశ్వాసము చాలాసార్లు మనకు సహనము కావాలి. ఆ సహనమే మన జీవితంలో మనం చాలాసార్లు కోల్పోతున్నట్టు. ఆయనకి నా సహనం లేదండి, నేను ఇంత బతకలేనండి, నేను ఇంత బతకనండి, నాకు వద్దండి వీళ్ళు, నాకు ఎంతేనండి అని చాలామంది విరక్తమైన చేదైన మాటలు మాట్లాడుతుంటారు. యోబు చూడండి, తన జీవితంలో ఎంత శోధన. యోబు పరిస్థితుల్లో మనం ఉంటే ఏమైపోతాం, కానీ యోబు ప్రతీదీ సహించాడు, ఓర్చుకున్నాడండి. ఓర్చుకున్నాడు. యోబు జీవితంలో మనం అటు గమనించాలి. యోబు తను అన్నీ ఉన్నవాడు, అన్నీ కలిగినవాడు, తనలో ఏ దోషము లేదు. బైబిల్లో మనం చూస్తాం, బైబిల్ స్టార్టింగ్లో ప్రభు అంటాడు యథార్థపరుడు, నీతిమంతుడు, తన తరములో దోషము లేనివాడు అని ప్రభువే అంటాడు. కానీ తన శోధన మనం చూస్తే ఎంత భయంకరం. కానీ ఆ శోధనలో తట్టుకున్నాడు. కారణం ఏంటంటే తన విశ్వాస శోధన. దేవుడు తన చేసిన ప్రార్థనలు, యాగములు ఇది పరీక్షిస్తున్నాడని గ్రహించుకున్నాడు. అందుకే దేవుడిని దూషించలేదు. తన భార్య తనకి ఆ సలహా ఇచ్చినప్పటికీ, అపవాది తనను ప్రేరేపించినప్పటికీ తను దేవుని స్తుతించాడు. ఈ సహనము మన జీవితంలో ఒక చాలా ముఖ్యమైన గుణం అండి. ఈరోజు సహనం అనేది లేదు. వాక్యం వినటానికి సహనం లేదు. మీరు చాలామంది నన్ను అంటున్నారు, మీరు షార్ట్ మెసేజెస్ ఇవ్వరా, షార్ట్ మెసేజెస్ ఇవ్వండి. ఎందుకు షార్ట్? సహనము లేదు వాక్యం వినటానికి. ఏమండి, మనకి ఈరోజు సహనము లేదు పక్కవాడు మాట్లాడితే వినటానికి, సహనము లేదు ఇతరుల కోసం ప్రార్థిస్తానికి, సహనము లేదు బాధ అవమానమని భరిస్తానికి. భార్య భర్తలు గొడవ అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఏమండి, అరే నాకు పిల్లలున్నారే, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏమండి, ఒకసారి ఆలోచించండి. నీ భార్య మీద లేదా నీ భర్త మీద నువ్వు స్టేషన్లో వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఇంకా ఆ కుటుంబం ఎప్పుడైనా కట్టబడద్దండి? ఇంకా ఆ కుటుంబం ఎప్పుడైనా బాగుపడద్దా? ఏం చేస్తారు? విడాకులు తీసేసుకోండి అంటారు. విడాకులు తీసేసుకుంటే వీడు కాదని ఈమె కాదని ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న మాత్రాన్ని కుటుంబం కట్టబడద్దా? అది ఇంకా భయంకరం. మన దేశంలో విడాకులు అయిన వారిని ఎలా చూస్తారండి? చెప్పండి, ఆలోచించండి. మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఈ విశ్వాసమైన శోధన లేకపోతే పరీక్షను మనకు అనుమతిస్తున్నప్పుడు మనము సహించుకోవాలి. మౌనముగా ఉంటాం, నేర్చుకోండి. మౌనముగా ఉంటాం. ప్రార్థన చేయువాడు మౌనంగా ఉంటాడు. దేవుని వాక్యమును మౌనంగా ఉంటాం. పక్కవారి అనవసరంగా తన నోరు తెరవడండి. ఇది చూసిన 4వ వచనం చదవండి ఒకసారి. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయములైనా కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి. ఏమండి, నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్. చాలామంది మాకు ఏ కొదువు ఉండకూడదంటే, అవునండి కరెక్ట్ అండి, మా ఇంట్లో చాలా కొదువులు ఉన్నాయండి, మాకు కలర్ టీవీ ఒకటి కావాలండి, అయ్యారు సోఫా సెట్ ఒకటి కావాలండి, అవునండి ఎదుటింటి వల్ల మాకు కూడా మంచి కారు కావాలి, చాలా కొదువులు ఉన్నాయండి. కానీ యాకోబు మాట్లాడే కొదువు లోకరీతిని కొదువులు కావు. చాలాసార్లు మనుషుడి తత్వం ఏంటంటే పక్కవాడితో పోల్చుకొని పక్కవాడితో ఆ వారికి ఉన్నవి మనకు లేవని ఇదే నా కొదువ అని వారు తీర్పు తీర్చుకుంటున్నారు. ఏమండి, పూర్వ దినంలో నాకు బాగా గుర్తుందండి,
మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఈరోజు బ్రష్లు ఉంటాయి, టూత్ బ్రష్లు, ఆడ పొల్లలు పెడుతుంటారు. ఏమండి అది ఏం చెట్టు, వేప చెట్టు. ఆ పొల్ల పెట్టుకొని పళ్ళు కడుక్కోవాలి, పళ్ళు కడుక్కుంటాం. ఈరోజు మొన్న నా పిల్లలకి ముగ్గురికి, చిన్న పిల్లలు ముగ్గురికి 3 బ్రష్లు కొంటే మాకు ఒక కొడుకు అంటాడు, ఏం డాడీ వాడికి ఆ రంగు ఇచ్చావు, నాకు ఎందుకు ఈ రంగు బ్రష్ ఇవ్వలేదు? అరే వేప పొల్లతో నోరు కడుక్కున్న వాళ్ళు మనకి దేవుడు బ్రష్ ఇచ్చాడే, ఏ రంగు అయితే ఏమి అని కృతజ్ఞత ఉండాలి కదా. ఏంటంటే వాడి సమస్య, పక్కోడికి ఆ రంగు ఇచ్చావు, నాకు ఈ రంగు ఇచ్చావు. ఏమండి ఈరోజు చాలామంది ఏమండి అవసరతలు ఎలాగా ఉన్నాయి చూడండి. మనం ఆత్మ సంబంధమైన వారు, వస్తువులతో పోల్చుకోకూడదు మన అవసరతలు, మన కొదువులు. ఏమండి ఈరోజు కొరతలు ఆత్మ సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడారు. ఈరోజు చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నాను అంటున్నారు, రక్షించబడ్డాను అంటున్నారు, బాప్తిసం తీసుకున్నామంటున్నారు, దేవునితో నడుస్తున్నామంటున్నారు, మేము సంఘ పెద్దలం అంటున్నారు, పాస్టర్లు అంటున్నారు, అయ్యా మేము అదయ్యా మేము ఇదయ్యా అంటున్నారు. అన్నీ చక్కగా ఉంది, కానీ వారిలో ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు యాకోబు. ఏంటది కొదువా? మీలో సహనము లేదయ్యా. సహనము కొదువుగా ఉంది. సహనం ఎలా కలుగుతుంది? ఏమండి సహనం ఎలా కలుగుతుంది? చూడండి అక్కడ మళ్ళీ చదవండి, అదే విషయం చదవండి. మీరు సంపూర్ణను అను నాంగులను ఏ విషయములైనను కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునియుడి. సహనము ఏమండి, సహనము మనల్ని క్రీస్తులో పరిపూర్ణ చేస్తుందండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెచ్యూర్ క్రిస్టియన్స్ అనే మెచ్యూరిటీ. చాలామందికి 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 మెచ్యూరిటీ ఉండదు. మైండ్ ఏమో చిన్న పిల్లల మైండ్ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? హ్యాండిక్యాప్ అంటారు. ఏమండి పాపం వాళ్ళు ఇంకా ఎవరో ఒకరు వాళ్ళకి బ్రష్ చేయించాలి, స్నానం చేయించాలి, వాళ్ళ మెథడ్ ఎదగదు. అలాగా చాలామంది క్రైస్తవులు పేరుకి పుట్టారంటారు కానీ, పేరుకి దేవుని బిడ్డలు అంటారు కానీ, ఇంకా కోపము, ద్వేషము. అరే 20 సంవత్సరాలుగా యేసుప్రభు పెట్టిన అంటున్నాం, అరే 30 సంవత్సరాలుగా మా తాత పాస్టర్ గారు అంటున్నాం, మా ముత్తాత బిషప్ అంటున్నాం, ఇన్ని కబుర్లు చెప్తున్నాం, ఇంకా నీ ఆత్మీయ స్థితి ఏంట్రా బాబు? ఏమంటే ఆత్మీయంగా దిగజారిపోయిన వారు ఉంటారు. పరిపూర్ణత లేదు క్రీస్తులో. సహనం అనే గుణము నిన్ను క్రీస్తు పోలికలో పరిపూర్ణత చేసింది. దట్ ఈస్ ద ఫైనల్ అండ్ ద లాస్ట్ ఏమంటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ చెప్పాలంటే. ఆ సహనము నిన్ను క్రీస్తు సారీపూర్ణ చేస్తుంది. యోసేపును మనం చూస్తున్నప్పుడు క్రీస్తుని మనం చూడగలుగుతున్నాం. అబ్రహామును మనం చూస్తున్నాం, క్రీస్తు ఆ సిలువలో మన కోసం సహించాడు, శిష్యులను సహించాడు, పరిచర్యని సహించాడు. సహనము లేకుండా మనము శోధనని జయించలేమంట. శోధనలు వాసన చెప్పాలంటే సహనం పుట్టిస్తుంది. సహనం కలిగి ఉన్నాడు ఇంకా మెరుగైన శోధనను జయించగలుగుతాడు. అందరూ చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఓకే, ఇక్కడ మనం చూసినట్టు ఎక్కడ లేని మటక్ జ్ఞానం అనే మాట కనబడుతుంది. శోధనలు అనే మాట చూసాము. మొదటిగా శోధనలు, దాని తర్వాత విశ్వాస పరీక్షను చూసాము. విశ్వాస పరీక్ష సహనం కలుగుతుంది. సహనము మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. లేకపోతే అది దేవునిలో మనల్ని క్రీస్తు పోలికగా మనం మారుస్తుంది అని మనం చూస్తున్నాం. ఇక్కడ వెంటనే ఇక్కడ ఏం చూస్తున్నాం? జ్ఞానము. ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏమండి మనం ఏం చేస్తాం? పిల్లల్ని ప్రభా వీరికి జ్ఞానము దయచే ప్రభా, సొలొమోను లాంటి జ్ఞానము దయచే ప్రభా. దేవునికి స్తోత్రం. అంతవరకు ఆపారు. లేకపోతే సొలొమోను లాగా 1000 మంది భార్యలు దయచే ప్రభు అని అడగలేదు. ఏమంటే ఎందుకండి సొలొమోనుకి జ్ఞానం దేవుడు ఇచ్చాడు? దేవుడు సొలొమోనుకి తన ప్రజలని తన మార్గములో నడిపించాలని అలా చేశాడా? ఏ చేతులైతే దేవుని మందిరంని కట్టిందో అదే చేతులు ఇతర దేవతలకి ఏమండి మందిరములు కడితే మనం చూడగలుగుతున్నాం. 1000 మంది భార్యలు. ఒకసారి ఆలోచించండి. ఒక్కలతోని ఇద్దరితోనే ఆగలేకపోతున్న ఈ రోజుల్లో 1000 మందిని, అంటే దేవుడిచ్చిన జ్ఞానముని ఏం చేశాడండి? వ్యర్థమైన వాటి మీద పెట్టాడు. చూడండి, జ్ఞానము, తెలివి, నాలెడ్జ్, విజ్డమ్. ఇంగ్లీష్లో 2 మాటలు, తెలుగులో తెలివి, జ్ఞానం. ఈ తెలివి జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే అండి, చాలాసార్లు మనము ఏమండి ఫర్నిచర్ షాప్కి వెళ్తుంటాం. అక్కడ కొన్ని చెక్కలు ఉంటాయి,
కొన్ని చెక్కలు పెద్దగా ఉంటాయి, కొన్ని చెక్కలు చిన్నగా ఉంటాయి, కొన్ని చెక్కలు ఒకటి ఎడల్పు ఉంటుంది, ఒకటి వ్యత్యాసమైన అక్కడ చెక్కలు మనం చూస్తుంటాం. కానీ ఆ వడ్రంగి ఏ కాలేజ్ చదువుకుంటాడండి? ఆ వడ్రంగి కొన్నిసార్లు చూసారు ఎంత చక్కని ఆ సోఫా సెటిల్ చేస్తారు, ఆ మంచాలు చేస్తుంటారు, ఎంత అందంగా వారు ఆ ఫర్నిచర్ ఎక్విప్మెంట్స్ ఎన్ని వాళ్ళే ఆశ్చర్యం వేస్తుంటారు. అయ్యా మీరు ఎక్కడ చదువుకున్నారు అని అడగాలనిపిస్తుంది. ఈరోజు చదువుకున్న పిల్లలు కూడా అలా చేయలేరు. అది జ్ఞానం, అది దేవుడిచ్చిన జ్ఞానం. చాకలవాడి దగ్గరికి వెళ్తారా మీరు? ఇస్త్రీ కొట్టుడికి వెళ్తారా? ఆ ఇస్త్రీ కొట్టుడిని ఒకసారి వెళ్ళి అయ్యా చిన్నప్పటి నుంచి పంపిస్తుంటారు అనుకోండి, ఎవరి పని వారు చేసుకోవాలి. మా ఇంట్లో అన్ని పనులు మేము ఇప్పుడు కూడా చేసుకుంటాం, మా పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నాను నేను. ఇస్త్రీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచిస్తున్నా, అరే నేను 10 బట్టలు ఇస్తే పక్కవాడు 20 బట్టలు ఇస్తే 30 బట్టలు, అందరి బట్టలు కలిపి డబ్బాలో వేసావు, ఇస్త్రీ చేసి మాట ఎవడి బట్టలు వాడికి ఇస్తున్నావు, ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నావు? అది జ్ఞానము. చూడండి, సహనము లేని వాడికి దేవుని జ్ఞానము లేదన్నమాట. జ్ఞానం అనేది ఏంటి? ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏ పరిస్థితి ఎలా ప్రవర్తించాలి, ఎదుటి వ్యక్తిని మనము ఎలా గ్రహించుకోవాలి, తన హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటి. అంత మాత్రమే కాదు, ఇది మంచా చెడుగా, ఇది మేల హాన అనే వివేచన జ్ఞానం లేదని చాలామందికి. ఆ షూరిటీ పెట్టేసే తెలిసింది, ₹1,00,000 అప్పు తీసుకున్నాడంట, మొత్తం తీసుకుని ఎగ్గొట్టేశాడు, ఇప్పుడు ఈయన కట్టాల్సి వస్తుంది. ఏంటండి ఇది? ఆ స్నేహితుడు మాత్రాన షూరిటీ పెట్టేయాలా? జ్ఞానం ఉన్నవాడు తాగుతాడా? 30 రోజులు కష్టపడి గుడ్డులా కష్టపడి సంపాదిస్తాడు, 30 రోజులు తాగిపడేస్తాడు. జోదమాడేవాడు, వ్యభిచార కార్యాలు చేసేవాడు, ఇంట్లో భార్య బిడ్డల్ని పెట్టుకొని పరాయి స్త్రీ వ్యామోహంలో ఉంటే నువ్వు జ్ఞానవంతుడు వెర్రివాడవా? సరే ఆలోచించండి, నీ తరానికి నువ్వు శాపం తెస్తున్నావు. నువ్వు తెలుసా నువ్వు అది? జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే నీకు విశ్వాసము పరీక్ష ద్వారంగా నీకు సహనం కలుగుతుంది. సహనమును అక్కడ పొందుకోలేకపోతే దేవుని దగ్గర నుంచి జ్ఞానమును పొందుకో. ఎలా దొరుకుతుంది జ్ఞానం? దేవుని వాక్యమును చదువు. దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినటం వలన, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నాం. వాక్యం వినటం వలన నీకు విశ్వాసము కలుగును. చాలామంది జ్ఞానం అడుగుతారు కానీ బైబిల్ తీసి చదవరు. నాకు జ్ఞానం దయచే ప్రభా అంటారు కానీ, నాతో మాట్లాడు ప్రభా అంటారు కానీ, నాకు వరములు దయచే ప్రభా అంటారు కానీ, బైబిల్ని ఉపవాసముతో, కన్నీటితో, విరిగిన హృదయముతో మోకాళ్ళ మీద దేవుని వాక్యం పఠించరండి. బైబిల్కి ఇంకొక పేరు ద బుక్ ఆఫ్ విజ్డమ్. ఇదిగో ఇది ఇరుకైన మార్గం నరకానికి వెళ్తుంది, ఇది ఇరుకైన మార్గం పరలోకానికి వెళ్తుంది, ఇది విశాలమైన మార్గం నరకానికి వెళ్తుంది. ఏ మార్గము కావాలో కోరుకో. జ్ఞానం కలిగిన వాడు ఇరుకైనప్పటికీ ఇది పరలోకానికి వెళ్తారా? నేను పరలోకానికి వెళ్ళాలి, నా ప్రభుతో పాటు నిత్యము యుగములు తరతరము ఉండాలి, ఈ లోకములు ఎన్ని కష్టాలైనా, అవమానాలైనా, నిందలైనా, శ్రమలైనా నేను ప్రభుని విడవకూడదు అని జ్ఞానం ఉన్నవాడు ఇరుకైన మార్గంలో, విశాలమైన మార్గంలో వెళ్తున్నవాడు వాడికి జ్ఞానం లేదు. ఎందుకంటే వాడు పైరూపమైన చూస్తాను, అబ్బా రోడ్డు బాగుంది జుయ్యని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాడు కానీ దాని అంతం భయంకరమైన నరకం అనేది అవగాహన గ్రహింపు లేని వాడిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకే అంటున్నాడు జ్ఞానము మనకి చాలా ముఖ్యం. ఈ విషయం సొలొమోను మన సామెతల్లో అనేక పుస్తకాలు మనం చూడగలుగుతాం. జ్ఞానం ఎంత గొప్పదో అన్ని విషయాలు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనకు సమయం లేదు ధ్యానిస్తానికి. మనం ముందుకు వెళ్దాం. 6వ వచనం చూడండి ఒకసారి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహింపువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగమును పోలియుండును. ఇక చూసండి, ప్రభు ఇదే మాట మనం చెప్పినట్టు చూస్తాం, అడిగేది ఏదైనా మీ విశ్వాసంతో అడిగిన మీరు పొందుకుంటారని. కానీ ఇక్కడ ఒక మాట మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఏమైనా సర్కిల్ కదా, ఎక్కడేస్తుంది? వాక్యం వినటం వల్ల విశ్వాసం కలిగి.
ఇలా మీరు వాక్యం వింటున్నారు, నా జోన్న ఇంతసేపు టైం తీసుకుంటున్నారు, మీరు వాక్యం చెప్తున్నారు ఏంటనంటే నాకు పని పాటలు లేవండి, మీకు పని పాటలు లేవా? మనం ఏం చేస్తున్నాం? ఈ వాక్యం వినటం వల్ల మీ హృదయములో క్రీస్తు మీద విశ్వాసం కలిగజేస్తాం. అంతేగాని ఈరోజు మీ సమయాన్ని వ్యర్థపరుస్తాం కానీ, ఇక్కడ ఏమన్నా మార్కెటింగ్ కానీ ఏదన్నా ఇక్కడ వ్యర్థమైనవి ఏమైనా జరుగుతున్నాయంటే ఇక్కడ ప్రభు వాక్యంని మనం ధ్యానిస్తున్నాం ఏమండి, అంతే కదా. కానీ ఈ వాక్యం ఇలాంటి అవకాశం దేవుడిచ్చినప్పుడు ఎంతమంది ఉపయోగించుకున్నారు అనేది మీరే దేవుడికి లెక్క చెప్పాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ సముద్రం, ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రముతో వారు సందేహించే హృదయమని పోలుస్తున్నారు. సముద్రము అలలు, మొదటిగా సముద్రం ఎలా ఉంటుందండి? సముద్రము అలలు ఈ స్థిరత్వం ఉండదండి. కొంతమంది మెదడు అలా, మైండ్ అలాగ ఉంటుంది, ఆలోచన అలా స్థిరత్వం ఉండదు, వాళ్ళు స్థిరత్వం లేని వారిగా ఉంటారు. రెండవది సముద్రములో విశ్రాంతి ఉండదు. సముద్రం ఎప్పుడు చూసినా అది అంటే ఆ వాడలో ఎక్కిన వాళ్ళు తెస్తుంది. కొంతమందికి వాంట్ చేసేసుకుంటారు, ఒకలాగా ఏమంటే కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంటుంది. అది దానికి అక్కడ స్థిమితం ఉండదండి. అక్కడ కొంతమంది చాలామంది ఒత్తిడి ఆలోచనలు కానీ వారి విశ్వాస జీవితం అలాగే ఉంటుంది. ఇంకోటి చూసినట్లయితే సముద్రంలో గాలి ఉంటుంది. శోధన సమయంలో వచ్చినప్పుడు భయపడిపోతారు, అల్లాడిపోతుంటారు. అలాగే నీ జీవితం ఉందా? అంత మాత్రమే సముద్రం అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. వాన ఎప్పుడు వస్తుందో, వరద ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేరు. ఈరోజు మన జీవితంలో నీ విశ్వాసం కూడా అలాగే ఉంది. ఏమంటే మీరు అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతున్నారు? స్థిరత్వం లేని మనసు, రెండు విధాలమైన ఆలోచన ఉంటే వెచ్చగానే ఉంటే అది చల్లగా, నిలువెచ్చగా ఉంటే ఉమ్మివేస్తానన్నాడు. ఏమంటే ఉంటే కరెక్ట్గానే ఉండు, లేకపోతే నీ ఇష్టానుసారం కలుపు. అంతేగాని దేవుడు కావాలి, దెయ్యం కావాలి అంటూ నీ సమయాన్ని నువ్వు వ్యర్థపరుచుకుంటూ దేవుడిని విలువైన వాక్యమును విసర్జించేవాడివైతే దేవుడు అలాంటి వారిని విసర్జిస్తాడని వాక్యం చూస్తున్నాం. ఏమంటే దుర్మనస్సు ఉన్నవాడు దేవుడిని సంతోషపెట్టలేడు. కష్టం వచ్చినప్పుడు ప్రభా అంటారు, కష్టం అయిపోయాక వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. 9వ వచనం చూడండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే ఇక్కడ మళ్ళీ ఇంకొక టాపిక్ వచ్చింది. మొదట మనం చూసినట్లయితే జ్ఞానం తర్వాత మళ్ళీ విశ్వాసం అడగమంటున్నాడు. దాని తర్వాత ఇంకోటి అంటున్నాడు తగ్గింపు అంటున్నాడు. తగ్గింపు చూసారంటే అన్నీ మనం పరిశుద్ధాత్మ ఫలములు, ఆత్మ ఫలం ఒకటి ఎలాగైతే ఒక దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలు తీసుకొచ్చుకుంటాయో, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు ఏమండి ఫలములు ఫలించేటప్పుడు ఏమండి ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశా నిగ్రహం, సహనం, ఓర్పు ఎన్ని కూడా టకటకటక ఒకటితో ఒకటి వస్తుంటాయి. తగ్గింపు ఇక్కడ యాకోబు ఇతను చూసినట్లయితే ఎంత చక్కగా బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇతను? మీరు మీ ధనమును చూసి, మీ అధికారమును చూసి మీరు గర్వించద్దు. ఏమంటే ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు చాలామంది చదువుకున్నారు, చాలామంది చదువుకోలేదు, చాలామంది వ్యాపారం చేస్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు, చాలామంది వ్యాపారం చేసి అప్పులపాలైపోతున్నారు, చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు, చాలామంది ఆరోగ్యం లేని వారి స్థితిలో ఉన్నారు, చాలామంది గనులు ఉన్నారు, సంపాదించారు, కొంతమంది సంపాదించలేరు. ఇప్పుడు సంపాదించిన వాడు సంపాదించలేని వాడిని చూసి నేను గొప్పోడు అంటాం వల్ల ఏం ప్రయోజనం? చదువుకున్నవాడు చదువులేని వాడిని చూసి నేను చదువుకున్నాను అని విర్రవీగుతాం వల్ల ఏం ప్రయోజనం? చూడండి, మనం మరణించాక ఒకే స్థలంలో కదా మన పాత పెడుతున్నారు. ఏమండి ఈరోజు ఇంత కొలబేద ఎక్కడ చూసినా ఏమండి మీరు ఎవరండి అని అడుగుతుంటారు మన ఆంధ్రాలో. ఎందుకండి? మీరు మావోలైతేనే మీకు ఇంట్లో అద్దెస్తామంటారు అదండి. కానీ చచ్చిపోయాక వీళ్ళందరూ ఈ కులము, వాళ్ళందరూ ఆ కులము, ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు. ఏమండి వీళ్ళందరూ ఈ కులం అండి, ఆ కులం అండి, ఈ కులం అండి, అది కూడా సపరేట్ చేసి సమాధానం చేసుకోవచ్చు కదా, గొడవే ఉండదు. ఏమంటే చచ్చిపోయాక మనమందరం ఒకే మట్టిలో పాత పెడతాం. నువ్వు గనుడివైనా, ధనవంతుడివైనా, వెర్రివాడవైనా, పెదవాడవైనా, ఎందుకంటే ఈ శరీరముకి విలువ లేదు. ఈ వ్యత్యాసాలు, ఈ విభేదాలు మనుషులు సృష్టించింది, దేవుడు సృష్టించలేదు. దేవుడు ఒకటే అంటున్నాడు, మానవులారా తిరిగి రండి నా యొద్దకు.
కాబట్టి మనం తగ్గించుకోవాలి, మనం హెచ్చించుకోకూడదు. దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి, కనికరిస్తున్నాడు కాబట్టి మనం ఈ రోజుగా ఉన్నాం. ఏమండి, మనం ఇచ్చిన వాటి మీద కృతజ్ఞత కలిగి ఉండాలి. లేని వారిని మనం ఆదుకోవాలి. మనము అతిశయ చెందకూడదు. చాలాసార్లు నేను ఉద్యోగం చేసినప్పుడు నేను ఎంతో గర్వం చెప్పుకునేవాడిని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ అది ఎంత తప్పు అనేది నేను ప్రభువులో సేవకు వచ్చాక ప్రభువు నాతో మాట్లాడక తెలుసుకున్నాను. అయ్యో, ఎంత గర్వము పడ్డాను ప్రభు, నన్ను క్షమించు. ఏమండి, నీ హోదాను చూసి, లేకపోతే నీ ఉద్యోగాన్ని చూసి, లేకపోతే నీ డబ్బుని చూసి, లేకపోతే చాలామందికి అండి వాళ్ళు ఎత్తుగా ఉంటారని ఇదిగా ఉంటారు, వాళ్ళు ఎత్తుగా ఉన్నారని వాళ్ళు గర్విస్తుంటారు. ఎత్తుగా ఉన్నారని గర్వించే వాళ్ళు దేవుడు చూడండి కాళ్ళరు కొడతాడు జాగ్రత్త. చాలాసార్లు నాతో ఫోటో తీసుకోవాలనుకుంటుంటారండి. ఏమండి, వారందరు ఇక్కడ వస్తుంటే నేను కావాలని వంగాలి. ఏమండి, ఎందుకంటే దేవుడు నన్ను ఎత్తుగా చేసినప్పటికీ నేను వంగాల్సిందే. నేను అందరితో సమమే. చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, వారు ఏ ప్రాంతమైన వారైనా, వారు ఏ దేశస్థులైనా, మనమందరము ఒకటమే. మనమందరము యేసు ప్రభు రక్తము ద్వారంగా కడగబడిన వారమే. ఇక్కడ మనం చూసినట్లయితే గర్వించద్దు అనే పాయింట్ చెప్పి 12వ వచనం ఒకసారి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇది ఈ మొదటి అధ్యాయం చూసారు, 2వ వచనం చదివారు, 2, 3, 4 తర్వాత మరలా 12వ వచనము. ఎందుకు మనం శోధించబడాలి? మనం ఎందుకు విశ్వాసం అనే విశ్వాసం అనే శోధన మనం ఎదుర్కోవాలి? సహనం అనే ఫలమును మనం ఎందుకు ఫలించాలి అంటే, నాకు చూసినట్లయితే 12 వచ్చిన మళ్ళా చదవండి దయచేసి. శోధన సహించువాడు ధన్యుడు. శోధనని సహించువాడు ధన్యుడు. ఎంత చక్కని మాట అండి, ద బ్లెస్డ్. ఏమండి, మత్తయి 5వ అధ్యాయం 1 నుంచి 12 వచ్చిన మనం చూస్తున్నాం. ధన్యుడు అనే మాట ప్రభు అనేక చోట్ల బైబిల్లో మనకి దేవుడిచ్చిన వాక్యములు మనం చూడగలుగుతున్నాం. ధన్యుడు. ఏమండి, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసలు కూర్చున్న చోట కూర్చునక, దేవుని ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవరైతే ఏమండి శోధన సమయంలో తన విశ్వాసముని కోల్పోకుండా సహనముతో, ఓర్పుతో పరీక్షని ఎదుర్కొన్నవాడు ఏం పొందుతారంట? జీవ కిరీటం పొందుతారు. ఏమండి, ఈరోజు మన ఏదో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఆ వరల్డ్ కప్ని విన్ అయ్యాక వారు ఎవరు విన్ అయ్యారని మర్చిపోయాను. ఏమండి, ఐ థింక్ అర్జెంటీనా వారు అనుకుంటున్నాను. ఏమండి, వారు ఆ వరల్డ్ కప్ని పట్టుకొని ఎంతో ముద్దు పెట్టుకున్నారు. వారు పెట్టుకుని దాన్ని అలాగా తిప్పుతుంటే ఎంతో అతిశయిస్తున్నారు. ఎంతో ఒక హ్యాపీగా వాళ్ళ ముఖములన్నీ ఎంతో ఆనందంగా ఉన్నాయి. అలాగా ఒకరోజు రాబోతుంది. ఒకరోజు మనం అందరం ప్రభు ముందు ఉంటాం. ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కడు, ఈ లోకములో జీవించిన ప్రతి ఒక్కడు దేవుని ముందు ఉంటాడు. కానీ ఎవడైతే శోధన సమయంలో తన విశ్వాస పరీక్షలు ఏమండి సహనముతో తన క్రైస్తవ జీవితముని అంతం వరకు నమ్మకముగా దేవుని ఎదుట కాపాడుకుంటాడు, వారికి మాత్రమే జీవకిరీటం. ఏమండి, అక్కడంత మాత్రం కాదు. అక్కడ చూసినట్లయితే దాని తర్వాత ఒక వచనం చదవండి. ద లార్డ్ హ్యాస్ ప్రామిస్డ్ టు దోస్ హూ లవ్డ్ హిమ్. ఏమండి, జీవ కిరీటము అందరికీ కాదు. ఎవరైతే దేవుడు ప్రేమించాడో, మనం దేవుని ప్రేమిస్తాం, ఏం గొప్పండి చెప్పండి. మన మట్టి మనలో ఏం విశేషత ఉంది? ఏమండి, దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన వారికి దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానం ఏంటంటే జీవ కిరీటం. నిరంతరము యుగములు తరతరములు ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఆయన పరిపాలన చేస్తూ ఆయనని ఆరాధిస్తూ ఆయన కొనియాడుతూ ప్రభువుని మనం హెచ్చించే భాగ్యం మనకి ఇచ్చున్నాడు. దీనికంటే ఇంకేం కావాలి మనకి? దీనికంటే ఇంకేం కావాలి? ఏమంటే పర్వాలేదు, నువ్వు చదువుకోకపోయినా పర్వాలేదు, నువ్వు ఏం సంపాదించకపోయినా పర్వాలేదు. మొన్న ఒక్కసారి ఒక తండ్రి గారు అంటున్నారు, అయ్యా నా బిడ్డల కోసం నేను ఏమీ చేర్చిపెట్టలేదు అయ్యా. పర్వాలేదు, నీ బిడ్డల కోసం ఇల్లు కట్టించకపోయినా పర్వాలేదు, నీ బిడ్డల కోసం లేకపోతే నీ కుటుంబం కోసం లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏది సాధించమని పర్వాలేదు, కానీ నీ బిడ్డలకు నువ్వు యేసయ్యనివ్వి.
నువ్వు యేసయ్య కోసం నమ్మకంగా జీవించి ఈ లోకములో మనకి ఇల్లు లేకపోయినా పరలోకములో మన కోసం ఆయన స్థలం సిద్ధపరిచి జీవ కిరీటము నిత్యం ఆయన సన్నిధిలో ఆయన రాజ్యములో. ఎంత గొప్పతనం, ఎంత గొప్ప అండి ప్రభు, ఎంత గొప్ప శ్లాఘిత మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నేను ఇంతతో ముగిస్తున్నాను. ఇంకా దీని తర్వాత మళ్ళీ మీరు ఇంకో భాగం మనం తర్వాత చూద్దాం. ఈరోజు నీ శోధనలు ఎదుర్కొంటున్నావా? ఈ సమస్య సమయంలో విశ్వాస పోరాటములో నువ్వు సహనము, ఓర్పు కలిగి దేవుని మీద దృష్టి ఉంచుతున్నావా? మనుషుల మీద ఆధారపడకుండా ప్రభువు మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? ఈ స్థలంలో ఉంచని ప్రార్థించాను. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఈరోజు నీ బిడ్డల్ని చూడయ్యా, ఈరోజు నీ బిడ్డల్ని చూడు నాయన. అవునయ్యా, శోధన సమయములో కృంగిన వాడు చతకానవాడు నీ వాక్యంలో చూస్తున్నామయ్యా. శోధన సమయములు నాయన మేము కృంగిపోయే వారంగా కాకుండా శోధన సమయములు మేము ఆనందించేవారుగా, శోధన సమయములు నేను స్తుతించేవారుగా, శోధన సమయములనైనా దేవా నిన్ను కీర్తించేవారుగా ఉండటానికి సహాయం చేయి. శోధనల ద్వారంగా మాకు సహనము కలుగు చేస్తాను. ఆ సహనము ద్వారంగా అయ్యా నీ రాజ్యముని చేరుకుంటానికి నువ్వు ఇచ్చేనైనా అయ్యా జీవకిరీటమునైనా మేము పొందుకునే శ్లాఘిత మాకు ఇస్తున్నావని, మా పేరులు నేను ధర్మశాస్త్రములు నువ్వు రాసావని నేను విశ్వసిస్తానికి, మా విశ్వాస జీవితములో అలాగే కృంగిపోక ముందుకు సాగిపోతానికి అవును ప్రభా. ఈరోజు నీ వాక్యం ఏంటో నీ బిడ్డలను దర్శించు, బలపరచు. హితమైతేనైనా మళ్ళీ కలుసుకుంటాను, కృప ఇచ్చేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయొచ్చు. అంత మాత్రం కాదు, ఈ లింక్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి తెలియపరచండి. ముఖ్యమైన గమనిక జ్ఞాపకం చేసుకోండి, ఆదివారం ఈ సండే ఏమండి హైదరాబాద్ ప్రాంతం ఉన్న షేక్పేట్లో ఏమండి డామినోస్ పిజ్జా పైన ఉన్న R3 బ్యాంక్వెట్ ఏసీ హాల్లో సండే సర్వీస్ జరుగుతుంది. దయచేసి మీరు మీ కుటుంబస్తులు రండి. వ్యక్తిగతంగా మీకు ప్రార్థన చేయించుకొని ఆశిస్తే, మీరు జీవితంలో విడుదల పొందాలని, మీరు దేవుని వైపు చూడాలని సిద్ధపడాలని మీరు ఆశిస్తే, మీ జీవితంలో విడుదల పొందాలి, ప్రభు సంపూర్ణమైన చిత్తం తెలుసుకొని దాంట్లో ఉండాలని మీరు అనుకుంటే, దయచేసి ఈ ఆదివారం సన్నిధిలో మీరు పాలు పొందొచ్చు. అంత మాత్రమే కాదు, మీ స్నేహితులు, మీ బంధువులతో రండి, గొప్ప దేవుని దీవెని పొందండి. మీకు ఇంకొన వివరములు కావాలంటే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే మీరు వాట్సాప్ చేయండి, మీకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరి ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు లిప్పి మీ విరాళములు ఇవ్వచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచయలో మీరు పాల్గొందండి. దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.